అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా పాణ్యం హనుమరెడ్డి కొనసాగుతూ ఉన్నారు. ఆయన 2024కు ముందు ఇన్ఛార్జిగా వచ్చారు. 2024లో ఎన్నికల్లో గుట్టిపాటి రవికుమార్ మీద ఓడిపోవటం జరిగింది. సో అద్దంకి కాన్స్టిట్యున్సీకి కొంత ఎడబాటుగా ఉన్నటువంటి హనుమరెడ్డి ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో మాత్రమే పాల్గొనడం జరిగింది. సో అసంపూర్తిగా ఉన్నటువంటి హనుమరెడ్డిని తప్పించేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటున్నా వైవి సుబ్బారెడ్డి బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి హనుమరెడ్డిని మరి వైవి సుబ్బారెడ్డి వైపు నుంచి కూడా కొంత ఆలోచన చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే కరణం బలరాం ఫ్యామిలీని తీసుకొచ్చి కరణం వెంకటేశ్వరని కానీ కరణం బలరామకృష్ణమూర్తిని కానీ తీసుకొచ్చి అద్దంకి వైసీపీకి ఇన్ఛార్జిగా వారికి బాధ్యతలు ఇవ్వాలని క్యాడరు గగ్గోలు పెడుతున్న వేళ అధిష్టానం కూడా ఆ వైపుగా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా చీరాల అద్దంకి ఈ రెండు కాన్స్టిట్యున్సీలు బలరాం గారి చేతిలో కనుక పెడితే రాబోయే రోజుల్లో ఆ కాన్స్టిట్యున్సీ ఎఫెక్ట్ ఒక 2-3 కాన్స్టిట్యున్సీలో ఇటు పర్చూరుతో పాటు అటు మరి ఆయన ఎఫెక్ట్ కూడా దాదాపుగా ఒంగోలు వరకు ఉంటదనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం అయితే ఉంది. దాన్ని కార్యరూపం దాల్చే క్రమంలో అద్దంకి కాన్స్టిట్యున్సీకి కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చే క్రమంలో అధిష్టానం ఓ అడుగు వెనక్కేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇక్కడ కీ రోల్ ఏంటంటే వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీకి నచ్చిన మెచ్చిన లీడర్ని జగన్మోహన్ రెడ్డి ఆమోదిస్తారు. సో కర్ణం బలరామ కృష్ణమూర్తి గారి ఫ్యామిలీకి వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీకి సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా వెంకటేష్ని ఇక్కడ అద్దంకి ఇన్ఛార్జిగా నియమించేందుకు వైవి సుబ్బారెడ్డి గనక ఆమోద ముద్ర వేస్తేనే మరి వెంకటేష్ బాబుని అద్దంకి కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి అధిష్టానం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఇన్ఛార్జిని మార్చాలంటే వైవి ఒక అడుగు వెనక్కేసి బలరాం వారికి అక్కడ అవకాశం కల్పించాలి. వైవి సుబ్బారెడ్డి కీ రోల్ పోషిస్తున్నటువంటి వైసీపీలో ఆయన అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఒక స్టెప్ వెనక్కేసి బలరాం గారిని కనుక అక్కడికి తీసుకొచ్చినట్లయితే రాబోయే రోజుల్లో అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీ మరింత ముందుకు వెళ్తుంది. ఎందుకంటే అటు వైవి సుబ్బారెడ్డి బలం ఇటు మరి బలరాం బలం కనుక తోడైతే అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీకి మంచి రోజులు వస్తాయని అందరూ ఆశపడుతున్న వేళ వైవి సుబ్బారెడ్డి కూడా దానికి ఇంతవరకు కొలిక్కి రాని వేళ. ఎందుకంటే మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవతల వైపు మంత్రిగా గుట్టిపాటి రవికుమార్ సక్సెస్ అవుతున్న వేళ అతన్ని ఢీకొనాలంటే అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి మంచి మాస్ లీడర్ వైసీపీ తరపున అక్కడ నిలబడితేనే గుట్టిపాటి రవికుమార్ని ఢీకొనగలరు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బలరాం వర్గం బలరాం ఫ్యామిలీలో ఉన్నటువంటి కర్ణం వెంకటేష్ కానీ కర్ణం బలరాం కానీ వారైతేనే గుట్టిపాటి రవికుమార్కి గట్టి పోటీ ఇస్తారు జిల్లాలో అనే టాకు బయట బాహటంగానే వినిపిస్తున్నా వైవి సుబ్బారెడ్డి అద్దంకి ఇన్ఛార్జిని మార్చాలి అని సంకల్పిస్తేనే మనకి అద్దంకిలో కొత్త ఇన్ఛార్జి వస్తారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఇది ఈరోజు జరుగుతుందా నెల రోజుల తర్వాత జరుగుతుందా అనేది మరి ఆయన సంకల్పం. సో ప్రజలందరూ కూడా అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.